హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్యాస్ట్ ఐరన్ దోశ తవ్వని ఏ విధంగా సీజనింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇది మనం కొన్న వెంటనే దోశలు అనేవి వేసుకోలేం కదా, చాలా ఈజీగా సీజనింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాము. దోశలు అనేవి అంటుకోకుండా చాలా చక్కగా వస్తాయండి. దీనికి ముందుగా సీజనింగ్ చేసుకోవాలి. నేనైతే ఇది అమెజాన్లో తెప్పించుకున్నాను. ఈ తవ్వ అయితే 16 ఇంచెస్ అండి, చాలా పెద్దగా ఉంది, వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. దీనికి సరిపడగా ఒక స్టీల్ ప్లేట్ తీసుకున్నాను. మీ దగ్గర ప్లాస్టిక్ది ఉన్నా సరే తీసుకోవచ్చండి. ముందుగా అయితే మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని ముందుగా అయితే పోసేసుకున్నాను. పోసేసుకున్న తర్వాత ఈ ఐరన్ తవ్వని వేసేసుకున్నాను. దీనికి సరిపడగా ప్లేట్ అయితే తీసుకోవాలి. తీసుకుని ఈ వాటర్ అనేది పోసేసుకోవాలి. ఈ ఐరన్ తవ్వని ఒక రోజంతా కూడా ఈ వాటర్లో, బియ్యం వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటర్లో పెట్టేసి ఉంచేసుకోవాలండి. ఈ తవ్వకున్న మురికి జిగురు అంతా కూడా క్లీన్ అయిపోతుంది. నేనైతే ఏ సోపు కూడా ఈ వాటర్లో వేసి చేయలేదండి, ఓన్లీ ఆ బియ్యం వాటరే. ఇది తీసేసుకుని మనం నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోవాలి. మనము గిన్నెలు తోముకోవడానికి స్క్రబ్ వాడుతూ ఉంటాం కదా, స్టీల్ నార్ అయితే వాడకూడదండి. ఇలాగ స్మూత్గా ఉన్న స్క్రబ్ తీసుకుని కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసుకుని తోమేసుకోవాలి. ఈ దోశ ప్యానాన్ని నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇలాంటి పొడి క్లాత్ తీసుకోవచ్చు, లేదంటే టిష్యూ పేపర్ని కూడా వాడచ్చండి. తడిగా ఉన్నప్పుడు టిష్యూ పేపర్ కనుక వాడామంటే మనకి ఈ దోశకి అంటుకుపోతుంది. కాబట్టి నేనైతే పొడి క్లాత్ని తీసుకున్నాను. తీసుకుని ఈ ప్యానాన్ని మొత్తం అంతా కూడా తుడిచేసుకున్నాను. తర్వాత ఈ ప్యానానికి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మొత్తంగా కూడా ఈ ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకుని వెనక భాగాన్ని కూడా కొద్దిగా ఆయిల్ తీసుకుని వెనక భాగం కూడా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న ఈ ప్యానాన్ని ఒక 3-4 గంటల వరకు ఆయిల్ అనేది అప్లై చేసిన దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ దోశ ప్యానం మనము విమ్ లిక్విడ్ జెల్ వేసుకుని కొద్దిగా స్క్రబ్, సాఫ్ట్ స్క్రబ్ తోటే మనము కడిగేసుకోవాలండి. దీనికి ఉన్న కొద్దిపాటి మురికి కూడా క్లీన్ అయిపోతుంది. ఇలాగైతే మొత్తంగా ఇది స్క్రబ్ చేసేసి ఈ ప్యానాన్ని నీట్గా అయితే కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత మనము పొడి క్లాత్ తీసేసుకుని తుడిచేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఈ ప్యానం అనేది పెట్టేసుకోవాలండి. టిష్యూ పేపర్ కానీ లేదా పొడి క్లాత్ కానీ తీసేసుకుని ఈ వాటర్ అంతా పోయే విధంగా తుడిచేసుకోవాలి. ఇలా తుడిచిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని మంట అనేది ఎక్కువగానే పెట్టుకోవాలండి. ఇలాగ పెట్టుకుని మొత్తం ఈ ప్యానానికి ఆయిల్ అనేది అప్లై చేసేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు తీసుకుని నేను చిన్న చిన్న ముక్కల కింద పొడవుగా కట్ చేసేసుకుని ఈ ప్యానం మీద వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకుని పక్కన తీసేసుకుని మరలా నేను ఈ ప్యానాన్ని అయితే కడిగేసుకున్నాను. కడిగేసిన తర్వాత తడంతా పోయేటట్టు నేను టిష్యూ పేపర్ తీసుకుని క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దోశలు అనేది వేస్తున్నాను. ఈ ప్యానం మీద కొద్దిగా ఆయిల్ అనేది వేసాను. వేసిన తర్వాత వీడియోలో చూపించే విధంగా ఒక ఉల్లిపాయ తీసుకుని ఈ ప్యానానికి ఇలాగా ఉల్లిపాయ తోటి అప్లై చేసామనుకోండి, దోశలు అనేవి అస్సలు అంటుకోవు, చాలా నీట్గా అయితే వస్తాయి. ప్యానం వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించి పెట్టుకోవాలండి.
దోశ అనేది మొదటి దోశ అనేది వేసేసుకుంటున్నాను. ఇలాగైతే దోశ అనేది వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఫస్ట్గా వేసుకుంటున్నాం కాబట్టి దోశ అనేది కొంచెం పల్చగా వేసుకోకూడదండి, కొంచెం మందంగానే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసుకుని ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం అంత క్రిస్పీగా అయితే రాలేదు. అంటే మనము మంట అనేది ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక దోశలు అనేవి మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకో దోశ వేసి చూపిస్తున్నానండి. ఇలాగే ఉల్లిపాయ ఆయిల్ అనేది వేసుకోలేదు, ఉల్లిపాయ తోటి ప్యాన్ అంతా అప్లై చేసాను. అప్లై చేసిన తర్వాత సెకండ్ దోశ కూడా వేసుకుంటున్నాను. మరీ అంత మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియంగా అయితే నేను దోశ అనేది వేసుకుంటున్నానండి. ఇలా దోశ వేసేసుకుని లైట్గా అయితే ఆయిల్ అనేది పోసేసుకున్నాను. పోసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మనము కాలనివ్వాలి. దోశ ప్యాన్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి, అంటే ఐరన్ది కాబట్టి ఐరన్ తవ్వ అలాంటివి అయితే చాలా హీట్గా ఉంటాయండి నాన్ స్టిక్కి కన్నాను. అందుకని మనము దోశ వేసేటప్పుడు మంటను అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం దోశలు వేసుకున్నాం అనుకోండి చాలా క్రిస్పీగా అయితే వస్తాయి. ఇలాగా దోశని టర్న్ చేసేసుకోవాలి. చూసారు కదా, దోశ అనేది ఎక్కడా కూడా ప్యాన్కి అంటుకోకుండా చాలా నీట్గా అయితే వస్తాయి. సెకండ్ టైం వేసుకున్నప్పుడు మనము ఎంత పలుచగా వేసుకున్నా కూడా నీట్గా అయితే వస్తాయి. నేను మీడియంగా అటు అంత మందంగా కాకుండా పలుచగా కాకుండా వేసుకున్నానండి. తర్వాత అయితే మనము పోను వేసుకునేటప్పుడు మనము ఆయిల్ అనేది అంత అవసరంగా అప్లై చేయక్కర్లేదండి. ఉల్లిపాయ కూడా అప్లై చేయక్కర్లేదు. ఉల్లిపాయ అయితే నేను సెకండ్ టైం వేసేటప్పుడు అప్లై చేయలేదు. ఇలాగ దోశ అనేది వేసేసుకుని మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకుంటున్నానండి. పెద్దగా పెట్టుకుంటే కనుక హై ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశలు అనేవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశలు అనేవి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా కనుక మనము సీజనింగ్ చేసుకున్నాం అనుకోండి దోశలు అనేవి చాలా క్రిస్పీగా చాలా నీట్గా వస్తాయి. చూసారు కదా దోశలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. కొత్తగా ఎవరైనా క్యాస్ట్ ఐరన్ తవ్వ తీసుకుంటే కనుక ఈ విధంగా మనము సీజనింగ్ చేసుకున్నాం అనుకోండి దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. అంటే మనము బియ్యం నీళ్ళు వాడాం కాబట్టి ఆ నీళ్ళతోటి నానబెట్టిన తర్వాత ఆయిల్ అప్లై చేసి ఉల్లిపాయలు రోస్ట్ చేసి అలా చేయడం వల్ల దోశలు అనేవి చాలా నీట్గా వస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.